గత 3 రోజులుగా ధరణి పోర్టల్తో రైతులు పడుతున్న గోసపై అమరణ నిరాహార దీక్ష చేస్తున్న కామారెడ్డి బీజేపీ ఇన్ఛార్జి కాటిపల్లి వెంకటరమణారెడ్డిని జాతీయ కార్యవర్గ సభ్యుడు ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. ధరణిలో రైతులు పడుతున్న సమస్యలపై కలెక్టర్, రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని 3 రోజులుగా అమరణ నిరాహార దీక్ష చేస్తున్న వెంకటరమణారెడ్డి ఆరోగ్యం క్షీణించింది. దీంతో ఆయన్ని సముదాయించి నిరాహార దీక్షను విరమింపజేశారు. తెలంగాణ రాష్ట్రంలో దొరల పాలన సాగుతుందన్న ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ కేసీఆర్ చెప్పిందే వేదనలా తెలంగాణ రాష్ట్రం నడుస్తుందని అన్నారు. పేదల మీద కక్ష కట్టినట్టు పగబట్టినట్టు మన పేదల జీవితాలతో ఆడుకుంటున్న మాట వాస్తవంగా కాదు, ఒకసారి చూడమని చెప్పి కోరుతా ఉన్నాం. ఇవాళ మనం దరఖాస్తు చేసుకోవాలంటే ధరణిలో ఒక 1000 రూపాయలు పే చేయాలి. అంటే ధరణిలో దరఖాస్తు చేసుకోవాలంటే కూడా ఎంతమంది ఎప్పుడు లేదు, అట్లా ఇలా 1000 రూపాయలు కట్టాలి. ఇలా దరఖాస్తు పోగొట్టిన మళ్ళీ 1000 రూపాయలు కట్టాలి. అంటే 10 సార్లు దరఖాస్తు చేసుకున్నా 10,000 కట్టాలి తప్ప రైతాంగానికి ఫ్రీగా దరఖాస్తు చేసుకునే పరిస్థితి లేదు. ఇవాళ వారు చెప్తా ఉన్నారు, ప్రభుత్వ పరమైన భూములు ఇవాళ ప్రైవేటు రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు ఎట్లా పోయినాయి. ఇవాళ మొత్తం లక్షల కోట్లు. అసలు హైదరాబాద్ చుట్టుపక్కల అయితే ఇంకా నేను దళిత బిడ్డలకి, గిరిజన బిడ్డలకి, కొంత అసైన్మెంట్ భూములు పొందినటువంటి బీసీ బిడ్డలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. మీకు ఎస్సీల కోసం, ఎస్సీ జీవితాల్లో వెలువరించడానికి మేము బ్రహ్మాండంగా మేము దళిత బంధు ఇస్తున్నామని చెప్తున్నాం. దళిత మిత్రులారా నేను ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నా. హైదరాబాద్ చుట్టుపక్కల ఇప్పటికే 5,600 ఎకరాల భూమి, దాదాపు 50,000 కోట్ల రూపాయల విలువైన భూముల్ని ఇవాళ ల్యాండ్ పూలింగ్ పెట్టి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఈ భూమిని మీరు ఎప్పుడైనా అమ్ముకోలేరు, అనుభవించలేరు. మీరు ఏం చేసుకుంటారు? మీకు 400 గజాలు ఇస్తాం, మాకు ఇచ్చి ఎకరం భూమికి 400 గజాలు ఇస్తామని చెప్పి ఆ ఎకరం భూమి గుంజుకోవాలి, 400 గజాలు ప్లాట్ చేసి, లేకపోతే 10 కోట్ల రూపాయల భూమి ఉంటే, 20 కోట్ల రూపాయల భూమి ఉంటే ఇలా 10 లక్షల రూపాయలకు, 20 లక్షల రూపాయలు గుంజుకొని వెల్స్పాన్ కంపెనీ అక్కడ హైదరాబాద్ లో కొంతమంది కంపెనీ వాళ్ళ బినామీల పేరిట ఉన్న కంపెనీలో కట్టబెట్టి ఒక ఎత్తైతే, రెండోది అవి తీసుకొని